సెక్షన్ 71 రిజిస్ట్రేషన్ చట్టం ఏం చెప్తుందంటే, ఒక సబ్ రిజిస్ట్రార్ తన అధికార పరిధి, అంటే తన సబ్ జిల్లా అయినటువంటి అధికార పరిధి, తన టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో, తన సబ్ రిజిస్ట్రార్ పరిధిలోనికి వచ్చే ఎన్ని మండలాల్లో ఉన్న ఎన్ని గ్రామాలు రెవెన్యూ పరిధి ఏదైతే ఉన్నదో ఆ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి అతను అర్హుడు. అలాంటి కాని పరిస్థితుల్లో అతను ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇది నా సబ్ జిల్లా పరిధిలో లేదు అని చెప్పి నిరాకరించడానికి అధికారం ఉంది. కొత్తగా వచ్చినటువంటి మార్పు చేర్పుల్లో ఆన్లైన్ ప్రక్రియ ఉన్నందువలన ఈ నిబంధన సవరించబడింది. తర్వాత ఏ సబ్ రిజిస్టర్ అయినా ఎక్కడ ఆస్తినైనా రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారం కలిగి ఉంది. అలాంటి రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ ఆ సంబంధిత రిజిస్టర్ ఆఫీస్ సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రారు ప్రాపర్టీ ఏ ఏరియాలో ఉన్నదో ఆ ఏరియా సబ్ రిజిస్ట్రార్ అనుమతి కోసం మళ్ళీ డాక్యుమెంట్ని వెరిఫికేషన్ కోసం పంపించడం జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఆమోదించబడుతుంది పూర్తి స్థాయిలో. ఇది వెరిఫికేషన్ వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా ఆస్తిని విక్రయించడానికి, అదే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా విక్రయించే వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ ఎదుట హాజరు కాకుండా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఏ ఒక్క అధికారికి లేదు. అలా చేయాలి అని అంటే చాలామంది కొన్ని ఆస్తుల్ని దోచుకోవటం కోసం మాఫియాగా ఏర్పడి సబ్ రిజిస్ట్రార్ని ప్రలోభపెట్టో లేకపోతే తప్పుడు దస్తావేజులు క్రియేట్ చేసో వాళ్ళ పని పూర్తి చేసుకోవడం కోసం, ఇతరుల ఆస్తుల్ని కాజేయడం కోసం నేను కొనుక్కున్నాను, నాకు అతను సహకరించట్లేదు, రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పేసి సబ్ రిజిస్ట్రార్లకి, జిల్లా రిజిస్ట్రార్లకి అప్పీల్ చేసి వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పొందడం అనేటువంటిది జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో లీగల్ ఇష్యూస్ అనేకం తలెత్తవచ్చు. అంటే ఆస్తి కర్తకి తెలియకుండా ఆస్తి వేరొకడు కొన్నట్లుగా దసరాలు పుట్టించవచ్చు, అది రిజిస్టర్డ్గా. ఇది చట్టం ఎప్పటికీ అనుమతించబడదు. తెలిసి తెలియని సరైన అవగాహన లేకుండా చట్టాల పట్ల సరైన ఇంటర్ప్రిటేషన్ అర్థం చేసుకోకుండా ఏదేదో చెప్పేసి ప్రజలకి మేమేదో సోషల్ అవేర్నెస్ కల్పిస్తున్నాం అనుకోవటం అనేది అవివేకం అవుతుంది. ఉన్న